ఒక వ్యక్తి వేలుకి చిన్న గాయం అయ్యింది అనుకుందాం. ఆ గాయం వలన తను చనిపోతాడు అనుకునేవాళ్ళు. పూర్వం ఇలానే జరిగేది. ఏదేని చిన్న గాయం తగిలినా ఆ గాయానికి ఇన్ఫెక్షన్ సోకితే గాయం వలన ప్రాణానికి ప్రమాదంగా మారేది. అలాంటి సమయంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త అనుకోకుండా పెన్సిలిన్ అనే మందును కనిపెట్టాడు. ఆ ఒక్క మందు లేకపోతే ఈరోజు పెద్ద పెద్ద గాయాల వలన రక్తం పోయి ఎంతమంది చనిపోయే వాళ్ళమో. ఈయన కనిపెట్టిన మందే ఇప్పుడు మెడిసిన్ రంగానికి పునాది వేసింది. ఈ మందును ఎలా కనుక్కున్నాడు అంటే 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్ని శుభ్రం చేయకుండా పని మీద ఊరికి వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి ఒక పాత్ర మీద ఫంగస్ అనేది బూజులా పట్టేసి ఉంది. ఆయనకు అనుమానం కలిగి దాన్ని మైక్రోస్కోప్లో పరీక్షించి చూసినప్పుడు ఆ ఫంగస్ ఉన్న ప్రాంతంలో బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఉంది. దీన్ని గమనించిన ఫ్లెమింగ్ అక్కడున్న ఫంగస్కి బ్యాక్టీరియాని చంపే గుణం ఉండవచ్చు అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ద్వారా ఆయన పెన్సిలిన్ అనే మందును కనుక్కున్నాడు. అప్పట్లో ఈ పెన్సిలిన్ మందు కనుగొనక ముందు న్యూమోనియా, డయేరియా వలన కొన్ని లక్షల మంది చనిపోయేవారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎంతోమంది సైనికుల గాయాలకు ఇన్ఫెక్షన్ సోకడం, వారు చనిపోతున్న సమయంలో ఈ పెన్సిలిన్ మందు ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడగలిగింది. అందుకే అప్పట్లో ఈ పెన్సిలిన్ను మిరాకిల్ డ్రగ్ అనేవారు. దీని ఆధారంగానే బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులన్నింటికీ ఒక్కొక్కటిగా మందులు తయారయ్యాయి. అలా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్ను క్లీన్గా ఉంచకపోవటం వల్ల ఫంగస్తో తయారైన పెన్సిలిన్ ఈరోజు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతుంది. మనిషి ఆయుష్ను